హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు నేను మీ ముందుకి విశాల్ హృదయం అనే చక్కని కథను తీసుకొచ్చాను. ఈ కథ 87లో ఆంధ్ర సచిత్ర వారపత్రికలో పబ్లిష్ అయింది. ఇక కథలోకి వెళ్దాం. వాల్తేరు నుండి విజయవాడ వైపు పోయే మెయిల్ అరగంట లేటుగా నడుస్తుందని స్పీకర్లో అనౌన్స్మెంట్ విని విశాల్ ఒక క్షణం అని విసుగ్గా తనలో తానే అనుకున్నాడు. ఎప్పుడు చూసినా వెదర్ ట్రైన్లు లేటుగా నడుస్తున్నాయని చెప్పడమే తప్ప ముందుగా నడుస్తున్నాయని చెప్పిన పాపాను పోలేదు. విసుగ్గా అనుకొని వాచి వైపు చూసుకున్నాడు విశాల్. అసలు విశాల్ ఈరోజు మరీ చిరాగ్గా ఉండడానికి కారణం లేకపోలేదు. ఎంఏ ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన విశాల్ నిరుద్యోగుల ఆవేదన బాధలు రుచి చూడకుండానే బ్యాంకులో ఉద్యోగం వచ్చేసింది. నెలకి 2,000 పైనే సంపాదిస్తున్నాడు. విశాల్ తల్లిదండ్రులకు విశాల్, సునీత ఇద్దరే సంతానం. ఉన్న ఒక్క కూతురికి ఘనంగా వివాహం చేశారు విశాల్ తల్లిదండ్రులు. అసలు అంత ఘనంగా వివాహం చేయడానికి కారణం సునీతకు పైసా కట్నం ఇవ్వకపోవడమే. అసలు కథ ఎక్కడ మొదలైందంటే, కాలేజీలో సునీత అందచందాలను ప్రేమించిన అనిల్ పైసా కట్నం వద్దు కానీ సునీత మాత్రం కావాలని పట్టుబట్టడంతో సునీతకు ఆ సంబంధం వద్దు అని చెప్పడానికి వేరే కారణాలు ఏవి కనిపించక వివాహం చేశారు. ఆస్తి అంతస్తుతో పాటు గుణగణాలు ఉన్నవాడు అనిల్ కావడంతో సంతోషంగా వివాహం జరిపించారు సునీత తల్లిదండ్రులు. వివాహ పందిట్లో అయితేనే ఎక్కడ చూసినా ఇంచుమించు బంధువుల నోటిలో, స్నేహితుల నోటిలో అనిల్ కుమార్ వ్యక్తిత్వం గురించి చెప్పుకున్న వాళ్ళే. చిన్నప్పటి నుంచి కొంచెమో గొప్ప విశాల హృదయం గల విశాల్ చెల్లెల పెళ్లితో తన హృదయం ఇంకా విశాలం చేసుకున్నాడు. మంచి పనిని ప్రజలు ఎంత గొప్పగా చెప్పుకుంటారో ప్రత్యక్షంగా చూసిన విశాల్ వివాహ విషయంలో ఒక ప్రత్యేక అభిప్రాయానికి వచ్చేశాడు. పైసా కట్నం తీసుకోకుండా తనకు నచ్చిన అమ్మాయి మెడలో తాళి కట్టాలన్న నిర్ణయానికి రావడమేమిటి, తల్లిదండ్రులకు చెప్పేశాడు కూడా. కొడుకు విశాల హృదయానికి తల్లిదండ్రులు సంతోషించారు. కానీ వచ్చిన చిక్కల్లా విశాల్కి నచ్చిన అమ్మాయి సుస్మిత పెళ్లి చూపుల్లో ఎదురు తిరగడమే. డిగ్రీ చదివిన సుస్మిత పెళ్లి చూపుల్లో తన అభిప్రాయాలు స్పష్టంగా చెప్పింది. కట్నాలు కానుకలు ఇచ్చి వివాహం జరిపిస్తేనే వివాహం అయిన మరునాటి నుండి బానిసగా, వంటింటి కుందేలుగా మగవాడు భార్యని చూస్తున్న ఈ కాలంలో పైసా కట్నం వద్దంటున్న ఈ పెద్ద మనిషి రేపు రొద్దున్న భార్యకి ఉన్నత స్థానం అయినా ఇస్తాడని గ్యారెంటీ ఏమిటి? అంతవరకు ఎందుకు? నలుగురు పెళ్ళిళ్ళు చూసి ఏం తెచ్చావు? ఏం చూసుకొని నీకు గర్వం? నా మాట జవదాటడానికి వీలు లేదు. నేను చెప్పినట్లు నువ్వు చేయవలసిందే అంటే ఏం చూసుకొని ఆ భర్తకు నేను ఎదురు తిరగలను? ఇదో రకం వంచన. భార్యని చెప్పు చేతల్లో పెట్టుకొని ఏడిపించడానికి ఇదొక సాధనం. నాన్న, నా గొంతు కోయకండి అని సుస్మిత ఏడవడంతో మధ్యతరగతి కుటుంబీకులైన రంగారావు కట్నం లేకుండా వివాహం చేసుకుంటాను అన్నందుకు సంతోషించాడు. దేశమే మారిపోయింది. యువలోకానికి యువరాజు లాంటి వాడు విశాల్. అంతేకాదు, విశాల్ యువలోకానికి మార్గదర్శి అని తెగ మురిసిపోయిన రంగారావు గారు సుస్మిత అలా బాధపడడంతో ఒక్క క్షణం ఆలోచించారు. సుస్మిత అభిప్రాయాలన్నీ నగ్న సత్యాల్లా అనిపించాయి. అంతే, మా తాహతుకు తగ్గట్ల కట్న కానుకలు ఇచ్చే వివాహం చేసుకుంటాను. మా అమ్మాయికి దయచేయండి మీరు అన్నాడు రంగారావు. విశాల తల్లిదండ్రులు తెల్లబోయారు. తన విశాల హృదయం అర్థం చేసుకోలేదని బాధపడుతున్న కొడుకుని ఊరడించి లోకం గొడ్డుపోలేదని, పెళ్ళిళ్ళు పేరయ్య సంబంధాలు చూస్తాడని చెప్పారు విశాల్ తల్లిదండ్రులు. పెళ్ళిళ్ళు పేరయ్య తీసుకువచ్చిన విశ్వేశ్వరరావు గారి అమ్మాయి శ్రీవిద్యను చూడడానికి బయలుదేరాడు విశాల్. శ్రీవిద్య విశాల్కి చాలా నచ్చింది. ఇక విశాల్ నాన్నగారు వెంకటేశ్వరరావు గారు తల్లిదండ్రులు విశాల్ హృదయం గురించి చెప్పేలోగానే అన్నీ మాకు పెళ్ళిళ్ళు పేరయ్య గారు చెప్పారు. నిజం చెప్పాలంటే విశాల్ లాంటి కుర్రవాడు నాకు అల్లుడు కావడం మేము చేసుకున్న అదృష్టం. నాకు 2 కుమార్తెలు, 1 కొడుకు. నాకున్న ఆస్తి 3కి సమాన వాటాలు ఇవ్వాలనుకుంటున్నాను. కానీ నా ఆలోచనలను తారుమారు చేసింది శ్రీవిద్య. కట్నం తీసుకున్న వాడిని చస్తే నేను వివాహం చేసుకోనని భీష్మించి కూర్చుంది. ఈ రోజుల్లో మా శ్రీవిద్య కావాలనుకున్నాలంటే అబ్బాయి దొరకడం అసాధ్యం అని నాకు తెలుసు. ఇసుకలో నుండి తైలం అయినా తీయవచ్చు కానీ కట్నం కానుకలు అక్కర్లేదనుకున్న వరుడు ఈ రోజుల్లో ఎక్కడ ఉంటాడండి? ఏ పరీక్షలు లేకుండా జీవితం హాయిగా అనుభవిస్తున్న నాకు మా శ్రీవిద్య పెద్ద పరీక్ష పెట్టింది అనుకున్నాను. కానీ ఇంత సులువుగా బుద్ధిమంతుడైన అల్లుడు దొరుకుతాడని మాత్రం అనుకోలేదు.
త్వరలో ముహూర్తాలు పెట్టి మీ ఇంటికి వస్తాను. వచ్చే నెలలో లగ్నాలు ఉన్నాయి అన్నారు విశ్వేశ్వరరావు గారు. విశాల్ హాయిగా ఊపిరి తీసుకున్నాడు. విశ్వేశ్వరరావు గారి రాకకు ఎదురు చూస్తున్న వెంకటేశ్వరరావు గారికి పోస్టులో వచ్చిన కవర్ అందింది. మీరు సంఘంలో ముసుగు తగిలించుకొని పెద్ద మనిషిగా చలామణి అవుతున్నారని తెలిసిందే. కొడుకు లేనిపోని విశాల హృదయం అంటగట్టి నాలాంటి లక్షాధికారితో వియ్యం పొందాలని వచ్చారు. నాకు అర్థమైంది. నా అంతస్తు చూసి భయపడి పెద్ద పన్నాగంతో నా ఇంటికి వచ్చారని కూడా అనిపిస్తుంది. నా అంతస్తుకి సరిపోగల సంబంధం కాదని తెలిసినా అమ్మాయి కోరిన వ్యక్తిత్వం అబ్బాయిలో ఉందని మీ సంబంధానికి ఒప్పుకున్నాను. పెళ్లి చూపులకు మీరు మా ఇంటికి వచ్చిన రోజున మీ అబ్బాయి విజయవాడ వెళ్ళిపోతున్నాడని మీరు చెప్పారు. నేను ఆ మొన్నటి విజయవాడ బిజినెస్ పని మీద వెళ్ళాను. ఎలాగూ వెళ్ళాను కదా అని, కాబోయే అల్లుడే కదా అన్న ఉద్దేశంతో మీ అబ్బాయి ఇచ్చిన అడ్రస్ వెతికి మరీ నేను అక్కడికి వెళ్ళాను. నా కళ్ళని నేనే నమ్మలేకపోయాను. తలుపు కొడదామని అనుకుంటున్న నేను కిటికీ తలుపు తెరిచి ఉండడంతో కిటికీ గుండా చూశాను. సర్వ లక్షణాలు ఉన్నాయి నీ కొడుక్కి. నీ విశాల హృదయం గల కొడుకు పాప్ మ్యూజిక్ పెట్టుకొని డీమ్ లైట్లో మందు కొట్టేస్తున్నాడు. నీ కొడుకు వాడి ప్రక్కన చిచి ఉంపుడుగత్తి అనుకుంటాను. నీ కొడుకు ఈ లోకంలో లేడు. ఈ లోకంలో ఉండకపోవడమే మంచిదయ్యింది. లేకపోతే నేను నీ కొడుకు ముఖం చూడడానికి చాలా కష్టపడవలసి వచ్చేది. నా కూతురికి చెప్పాను ఇదంతా. కట్నం వద్దన్న వాడి విశాల హృదయం ఇలాగే ఉంటుందని, తల్లిదండ్రుల మాట వినమని. వచ్చే నెల 16వ తారీఖున నేను నిర్ణయించిన ముహూర్తానికి నేను మెచ్చిన లక్షాధికారితో మా అమ్మాయి శ్రీవిద్య వివాహానికి అంగీకరించింది. కట్నం ముందు తీసుకోకపోయినా ఆస్తిలో వాటా కొట్టేద్దామని మీరు మా సంబంధానికి వచ్చారని నాకు అర్థమైపోయింది. కపడ్దార్ జాగ్రత్త. ఇట్లు విశ్వేశ్వరరావు. ఉత్తరం చదివిన వెంకటేశ్వరరావు గారు నిశ్చేష్టులు అయ్యారు. నాన్నగారు ఎక్కడి నుండి ఉత్తరం అన్నాడు విశాల్. ఒరేయ్ ఎంత దారుణంగా వ్రాసాడో చూడు విశ్వేశ్వరరావు. ఏమిటిరా ఈ విచిత్రం? ఆ రోజు మంచం ఎక్కావు జ్వరంతో, ఈ రోజు వరకు దిగలేదు. నీకు జ్వరం వచ్చింది, వారం రోజులు సెలవు ఇవ్వమని టెలిగ్రామ్ కొట్టావు మీ ఆఫీస్కి. మరి నీ రూమ్లో విస్తుపోతూ అడిగాడు వెంకటేశ్వరరావు. ఉత్తరం అంతా చదివిన విశాల్, మై గాడ్, నేను ఇక్కడికి వస్తుంటే రూమ్ 2 రోజులు వాడుకుంటాను ఇవ్వమంటే ఆ వెధవ నరేష్కి ఇచ్చాను డాడీ. రాస్కెల్, ఇటువంటి దానికోసం రూమ్ అడిగాడని నాకు తెలియలేదు. ఆ వెధవని వెళ్ళి తంతాను. పిచ్చిగా అరిచాడు విశాల్. నోరు ముయ్యరా, నీకు సిగరెట్ పేల్చడం కూడా రాదంటే ఎవరు నమ్మరు. చేతులు కాలినా కాకులు పట్టుకుంటే ఏమొస్తుంది? నా మాట విని లేనిపోయిన ఆదర్శాలు ఒంటికి పట్టించుకోకు అన్నారు వెంకటేశ్వరరావు కోపంగా. లేదు నాన్నగారు, నా నిర్ణయాన్ని మార్చుకోలేను. ఆవేశంగా అని ఈరోజు విజయవాడ వెళ్ళిపోతాను అని బయలుదేరాడు విశాల్. స్టేషన్లో ఒక్కసారి కోలాహలం బయలుదేరింది. ఒకరు తోసుకుంటూ నడుస్తున్నారు. ప్లాట్ఫామ్ మీదకు పెద్ద శబ్దం చేస్తూ వచ్చి ఆగింది రైలు. ఒక్కసారి ఆలోచన నుండి తేరుకున్నాడు విశాల్ కంగారుగా పట్టుకొని రిజర్వేషన్ కంపార్ట్మెంట్ చూసుకొని ఎక్కాడు. అప్పటికే విశాల్ ఎదురు సీట్లో ఒక అమ్మాయి కూర్చొని ఉంది. విశాల్ కూర్చున్నాడే కానీ మనసు ఆలోచనలతో సతమతం అవసాగింది. కట్నాల కోరల్లో చిక్కుకున్న అబలాలు తల్లిదండ్రుల గుండె మీద కుంపట్లా ఉండలేక ఈ జన్మలో మెడలో పసుపుతాడు పడదని నిర్ణయానికి వచ్చి ఆత్మహత్య చేసుకుంటున్న అమ్మాయిలు గురించి రోజు తన పేపర్లో చూస్తున్నాడు. అటువంటిది విశాల హృదయంతో మెడలో తాళి కడతానంటే ఇలా అంటున్నారేమిటి? అమ్మాయిలు, మీరు తక్కువ వాళ్ళు కారు. నాలాంటి విశాల హృదయం గలవాడిని అర్థం ఎందుకు చేసుకోవడం లేదు? కట్నం తీసుకోవడం నేరం అంటున్నారు కానీ తీసుకోవడమే మీ దృష్టిలో మంచిదా? ఏమీ అర్థం కావడం లేదు. నేను మాత్రం నా విశాల హృదయం మీలాంటి సంకుచిత స్వభావం గల అమ్మాయిల కోసం ఇరుకు చేసుకోను. నా విశాల హృదయం అర్థం చేసుకునే అమ్మాయి కనబడకుండా పోతుందా అని మనసులో అనుకోకుండా ఎదురు సీటు వైపు చూశాడు. ఎదురు సీట్లో కూర్చున్న అమ్మాయి కలువురేకుల వంటి కన్నుల్లో కన్నీళ్ళు నిండుకొని ఉండడం చూసి విశాల్ ఆశ్చర్యపోయాడు. మరీ గుండ్రంగా చందమామలా కాకుండా కోలముఖం, అందంగా స్వతసిద్ధంగా వంపు తిరిగిన కనుబొమ్మల క్రింద కలువురేకులు లాంటి కళ్ళు, అందంగా కనబడుతున్న ముక్కు, నోరు, వీటి అన్నిటినీ మరిపించే వంకీలు తిరిగిన జుత్తు, అందమైన శరీర సౌష్ఠవం చూసి ఒక్క క్షణం తాను మర్చిపోయాడు విశాల్. అలా చూస్తున్నందుకు ఆ అమ్మాయి ఏమీ అనుకోవడం లేదు కదా అన్న అనుమానం వచ్చి కొంచెం సిగ్గుపడి మరీ చూశాడు. కానీ అమ్మాయి మాత్రం పరిసరాలనే మర్చిపోయి సునీల్లోకి చూడసాగింది.
కళ్ళల్లో నిండుకున్న నీళ్లు చెంపల మీదుగా జారసాగాయి. ఎప్పటి నుండో ఏడుస్తున్నట్లు ఆమె కళ్ళు జ్యోతుల్లా ఉన్నాయి. ముక్కు కందిపోయి ఉంది. ఉండి వెక్కిళ్ళు పడుతున్నట్లు గుండె క్రిందకి మీదకి అవుతుంది. ఒక్క క్షణం తదేకంగా చూసిన విశాల్ ఆమె ఏదో బాధకి లోనవుతుందని మాత్రం అర్థమైపోయింది. విశాల్ మనసు బాధతో నిండిపోయింది. అందమైన అమ్మాయి అలా బాధపడడం చూసి చాలా బాధ అనిపించింది. శైలు, చచా, ఏమిటే ఆ కన్నీరు? ఇటువంటి సమయంలోనే మనసు దిటవు చేసుకోవాలి. నీకేనే ఎంత చెప్పినా నా మాట వినడం లేదు. మన చేతుల్లో ఏమీ లేదు. ఏ నిమిషంలో ఏం జరుగుతుందో తెలియడం లేదు. ఇలా జరుగుతుందని మనం అనుకున్నామా? కిటికీ బయట నుండి మరో అమ్మాయి అరటిపళ్ళు కిటికీ గుండా అందించి, ప్లీజ్ రిలాక్స్ కావే అందే. నీలు, నేను భరించలేకపోతున్నానే. ఎంత మనసును సరిపెట్టుకుందాం అనుకున్నా ఏదో బాధ, భయం. నేను ఏమైపోతానో అనిపిస్తుంది. నేను ఈ బాధ భరించలేను అంది ఏడుపు గొంతుతో. ఏమిటే పిచ్చివాగుడు? మనసుని దిటవు చేసుకోవాలి అంటే నా మాట వినడం లేదు అని ఆ అమ్మాయి అంటుండగానే ట్రైన్ బయలుదేరడానికి అనౌన్స్మెంటు స్పీకర్లో వినిపించింది. శైలు, వెళ్ళగానే ఉత్తరం రాయి. వీలైతే ఫోన్ చేయి ఆఫీస్కి. ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకో, చిన్నప్పటి నుండి కలిసిమెలిసి పెరిగాం. ఇప్పుడు ఒకే ఆఫీసులో పనిచేస్తున్నాం. జీవితం చివరిదాకా నువ్వు నాకు స్నేహితురాలుగా, ప్రాణమిత్రురాలుగా ఉండాలన్నదే నా కోరిక. ఆమె మాట పూర్తి కాకుండానే ట్రైన్ బయలుదేరడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ట్రైన్లో కూర్చున్న అమ్మాయి అలా ఏడుస్తూనే ఉంది. ఏమండి, మీరెవరో తెలియకపోయినా రిక్వెస్ట్ చేస్తున్నానని ఏమీ అనుకోకండి. మా శైలుకి కొంచెం కంపెనీ ఇవ్వరు. ఆమె చాలా బాధలో ఉంది. ఇంతకీ మీరు ఏ ఊరు వెళ్తున్నారు అంది ట్రైన్తో పాటు స్పీడ్గా నడుస్తూ ఆ అమ్మాయి విశాల్తో. ఓకే, షూర్. మీరు మీ ఫ్రెండ్ గురించి ఏం కంగారు పడకండి. అన్నట్లు నేను వెళ్ళేది విజయవాడే. విశాల్ మాట పూర్తి కాకుండానే ట్రైన్ స్పీడ్ అందుకుంది. చూస్తుండగానే అమ్మాయి కనుమరుగైంది. చప్పున 2 కాళ్ళు సీటు పైకెత్తి ముడుచుకొని మోకాలు మధ్య ముఖం దాచుకుంది విశాల్ ఎదురుగా కూర్చున్న అమ్మాయి. ఆ అమ్మాయి అలా మోకాల మధ్య ముఖం దాచుకోవడం చూసి ఒక్క నిమిషం ఆశ్చర్యపోయాడు. ఒకవేళ ఈ అమ్మాయికి తనతో మాట్లాడడం ఇష్టం లేదేమో అనుకున్నాడు. అసలు అమ్మాయి అంత బాధపడడానికి కారణం ఏమిటి? అందులోకి వయసులో ఉన్న అమ్మాయి ఇంత బాధపడుతుంది అంటే? ట్రైన్ అనకాపల్లిలో ఆగింది. కనకాంబరాలు, మల్లెలు కలిపిన పూలు, సంపెంగ పూలు పట్టుకొని పూలు అమ్మేవాడు కిటికీ దగ్గరకు వచ్చి, అమ్మా సంపెంగలు తీసుకోండి అమ్మా, మంచి వాసన వస్తుంది అన్నాడు. మోకాలి మధ్య నుండి తల గబాలన ఎత్తి పూలు అమ్మే కుర్రాడు వైపు చూసి, నాకా వద్దు అని ఒక్క క్షణం ఎదురు సీటు వైపు చూసింది. అటువైపే చూస్తున్న విశాల్ కళ్ళు అమ్మాయి కళ్ళతో ఒక్క క్షణం కలుసుకున్నాయి. ఏదో వెలితి అమ్మాయి మొక్కలో కొట్టవచ్చినట్లు కనబడింది విశాల్కి. వెన్నెల వెదజల్లుతున్న చందమామని నల్ల మేఘాలు కప్పి ఆకాశం అంతా కారు చీకట్లు కమ్మినట్లు అందమైన అమ్మాయి మొక్కలో నుదురు బోసిగా అందవికారంగా కనిపించింది. ఒక్క నిమిషం ఆలోచనలో పడ్డాడు విశాల్. అమ్మాయి బాధ ఏమిటో అర్థమైపోయింది. విశాల్ ఒక నిర్ణయానికి వచ్చేసాడు. వెంటనే జీవితంలో ఓడిపోయి నిస్సహాయురాలుగా ఉన్న ఒక అభాగ్యురాలికి తోడుగా నిలబడమే కట్నం తీసుకోకుండా వివాహం చేసుకోవడం కన్నా ఆదర్శంగా అనిపించింది విశాల్కి. కందుకూరి వీరేశలింగం, గురజాడ మహానుభావులు వరుసగా గుర్తు వచ్చారు. బోసిపోయిన ఈ అమ్మాయి నుదురు మీద తిలకం తాను దిద్దాలి. విశాల్ ఆలోచనలతో ఉండగానే ట్రైన్ అనకాపల్లి, తుని స్టేషన్లు దాటి సామర్లకోటలో ఆగింది. ఒక్కసారి ఆలోచన నుండి తేరుకున్నాడు విశాల్. చొప్పున ట్రైన్లో నుండి దిగి పరిగెత్తుకుని వెళ్ళి గోల్డ్ స్పాట్ తెచ్చి అమ్మాయికి ఇవ్వబోయాడు. కానీ అమ్మాయి మోకాల మధ్య నుండి తల ఎత్తనే లేదు. ఏమండి, ప్లీజ్ కొంచెం ఇది తాగండి అన్నాడు విశాల్. ఒక్కసారి మోకాల మధ్య నుండి తల ఎత్తి, సారీ నాకు వద్దండి అందే. ప్లీజ్ తాగండి, మీరు తాగనంటే ఊరుకోను. ఏమిటి ఇతను నా మీద అథారిటీ చేస్తున్నాడు అని అనుకోకండి. ఎండ మండిపోతుంది, ఒక్కలా బాధపడుతున్నారు, గొంతు ఎండిపోయి ఉండుంటుంది. ఓన్లీ ఫ్రెండ్గా రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ తాగండి. అరే, ట్రైన్కి సిగ్నల్ ఇచ్చారు, తొందరగా తాగండి మరి అన్నాడు విశాల్. ఒక్క క్షణం అతని వైపు కనులెత్తి చూసింది అమ్మాయి. అతని చూపు ఆప్యాయత చూస్తుంటే ముక్కు మొక్కు తెలియని తనపై ఇంత ఆప్యాయత చూపిస్తున్నాడంటే అతని మనసు ఎంత విశాలమో అర్థమైంది ఆ అమ్మాయికి. తాగండి ప్లీజ్ అన్నాడు. గబాలను అందుకొని తాగేసి ఖాళీ సీసా ఇచ్చింది. పరిగెత్తుకుని వెళ్ళి సీసా ఇచ్చి కదులుతున్న ట్రైన్ గబాలను ఎక్కి అమ్మాయి ఎదురుగుండా వచ్చి
కూర్చున్నాడు విశాల్. ఆ అమ్మాయి కళ్ళల్లో నిండుకున్న నీళ్లు చూసి, సారీ, మీ పర్సనల్ విషయంలో కలగజేసుకుంటున్నందుకు ఏమీ అనుకోకండి. మీరు ఇలా ఇందాకటి నుండి బాధపడుతుంటే పైవాడినైన నాకే ఎంతో బాధగా ఉందండి. కష్టాల్లోనే మనిషి ధైర్యంగా ఉండాలి. అంతేకాదు, మీరు అలా ఏడుస్తూ ఉంటే తలనొప్పితో బాధపడవలసి వస్తుందండి. మీ ఆరోగ్యం కూడా పాడైపోతుంది. ప్లీజ్ నన్ను ఎవరో పై మనిషిగా భావించకండి అన్నాడు. అతని మాటలకు ఒక్కసారి ఆశ్చర్యంగా చూసింది అమ్మాయి చూపుకి విశాల్ తడబడి, సారీ, ముందే చెప్పానుగా మీ ఫ్రెండ్ ఎలా భావించమని. నాతో ఫ్రెండ్షిప్ అభ్యంతరం అయితే నేను ఇంకేం మాట్లాడను, క్షమించండి అన్నాడు. కళ్ళల్లో నీళ్లు నిండుకొని చెంపల మీదుగా జారాలని ప్రయత్నిస్తున్న కన్నీళ్లను చప్పున చున్నీతో తుడుచుకొని మెచ్చుకోలుగా అతని వైపు చూసి, నాకు మీతో ఫ్రెండ్షిప్ అభ్యంతరమా? నెవర్. మీలాంటి మంచి మనుషులు ఉండడమే అరుదు. ఐ ఆమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ టు గెట్ యువర్ ఫ్రెండ్షిప్ అంది మెచ్చుకోలుగా అమ్మాయి. విశాల మనసు గాలిలో తేలిపోయింది. తాను కోరుకున్న అమ్మాయి ఇటువంటి మంచి మనసు గల అమ్మాయినే. సారీ, నేను కొంచెంసేపు పై బర్త్కి వెళ్ళి పడుకుంటాను. మీరు అన్నట్లుగానే తలనొప్పిగా ఉంది. ఎంత బాధను దిగబిగ్గుతామనుకున్నా మనసు ఊరుకోవడం లేదు. ఎంతోమంది నా స్నేహితులు నా బాధను పోగొట్టాలని చూశారు, కానీ బాధ ఎక్కువైందే కానీ తగ్గలేదు. కానీ విచిత్రం, మీ మాటలు విన్నాక ఎందుకో నా మనసులో ఏమోలో కొంచెం దిగులు తగ్గసాగింది. మీరు అన్నట్లు ధైర్యం మనిషికి చాలా అవసరం. మీ ఫ్రెండ్షిప్ దొరకడం నా అదృష్టం అందే. థ్యాంక్ యూ. మీరు నన్ను అర్థం చేసుకున్నారు, అంతే కాదు చాలు. అందరు ఆడపిల్లల్లా మగాడు అనేటప్పటికీ ఒక దుర్మార్గుడిని చూసినట్లు, రౌడీని చూసినట్లుగా మీరు భావించలేదు అన్నాడు. భలేవారే, మీరు మరీ అందరు ఆడపిల్లలను తక్కువగా అంచనా వేయకండి. స్త్రీలలో ఎంతమంది మగవాళ్ళని తక్కువగా అంచనా వేస్తారో పురుషుల్లోనూ ఉంటారు స్త్రీలను తక్కువగా అంచనా వేసేవాళ్ళు. ఏదైనా ఏ మనిషి అయినా హృదయం విశాలం వాళ్ళ మనసును బట్టి ఉంటుంది, కానీ ఆడ మగ అన్న భేదాలు బట్టి కాదండి. అయినా నేను మీలాంటి వ్యక్తిత్వం గల మనిషికి చెప్పే అవసరం ఏముందండి అంది చిన్నగా నవ్వుతూ. అమ్మాయి మాటలో మంత్రముగ్ధులా వినసాగాడు విశాల్. సీటులో నుండి లేచి నిలబడింది అమ్మాయి. తెల్లని పంజాబీ డ్రెస్సు, తెల్లని చున్నీ మెడ చుట్టూ కప్పుకొని ఉండడం, సింపుల్గా ఉండడం చూసి చాలా మంచి అమ్మాయి, ఇలాంటి అమ్మాయి నాకు పరిచయం కావడం నిజంగా నా అదృష్టం, ఎంత సింపుల్గా ఉంది అని అనుకున్నాడు. మీ వారు ఎలా పోయారు, సుస్థి ఏమిటి, ఎన్నో అడగాలనుకున్న విశాల్ అమ్మాయి సీటులో నుండి లేచి బెర్త్ పైకి వెళ్ళి పడుకోవడం చూసి ఏమీ అడగలేకపోయాడు. అయినా ఇంత తొందరగా అడిగితే తను ఇంకెంత బాధపడుతుందో, బాగోదేమో, తర్వాత నెమ్మదిగా అడగొచ్చులే అనుకున్నాడు. విశాల్ ఆలోచనలో ఉండగానే ట్రైన్ విజయవాడలో ఆగింది. త్రుళ్ళిపడి స్టేషన్ వైపు చూశాడు. అప్పటికే ట్రైన్లో మనుషులు క్రిందకు దిగడం మొదలుపెట్టారు. విశాల్ కంగారుగా లేచి నిలబడి బెర్త వైపు చూశాడు. అటువైపు తిరిగి పడుకున్న అమ్మాయి బయటితో కళ్ళు ఒత్తుకొని క్రిందకు దిగడం చూశాడు. కళ్ళు ఎర్రగా మంకిన పువ్వులా ఉన్నాయి. బాగా నిద్రపోయారా అన్నాడు విశాల్. ఏనా నిద్రపోవడమా, పడుకుందామని అనుకున్నాను కానీ అని సూట్ కేసు అందుకొని భుజానికి బ్యాగ్ వేసుకుంది. భలేవారే, ముందు ఆ పెట్టి నా చేతికి ఇవ్వండి అని తీసుకున్నాడు. నో థ్యాంక్స్ అండి, వద్దొద్దు నేను మోస్తాను అందే. అయ్యో మిమ్మల్నే, నాకు ఇవ్వమంటుంటే అని చప్పున అమ్మాయి చేతిలో నుండి సూట్ కేసు అందుకున్నాడు. అన్నట్టు మీకోసం ఎవరైనా వస్తారా అన్నాడు. నా కోసమా అందామే. అప్పటికే అమ్మాయి కళ్ళ నిండా నీళ్ళు నిండుకున్నాయి. సారీ, నడవండి, మిమ్మల్ని బాధ పెట్టినట్టున్నాను అని చకచక నడవసాగాడు. ఒక చేత్తో తన సూట్ కేసు, రెండో చేత్తో అమ్మాయి సూట్ కేసు పట్టుకుని నడవసాగాడు విశాల్. ఆటో రిక్షా దగ్గరకు నడిచి పెట్టి కింద పెట్టి, ఏమండి మీరు ఎక్కడి వరకు వెళ్ళాలి అన్నాడు. టిక్కుల రోడ్డు సందులో ఉందండి ఇల్లు, ముందు అక్కడికి వెళ్ళి ఆ తర్వాత. ఎందుకు ఆ అమ్మాయి గొంతు బాధతో జీరబోయింది. నన్ను అక్కడి వరకు రమ్మంటారా అన్నాడు విశాల్. వద్దండి, ఇప్పటికే చాలా శ్రమ ఇచ్చాను, కానీ మీరు తప్పకుండా మా ఇంటికి రావాలి. మీలాంటి ఫ్రెండ్ దొరకడం నా అదృష్టం అంటూ అడ్రస్ చెప్పింది. సందులోకి కొంచెం దూరం నడిచాక చాలా సులువుగా తెలిసిపోతుంది మా ఇల్లు, అడ్రస్ రాసి ఇవ్వమంటారా అని బ్యాగ్ తెరవబోయింది అమ్మాయి. అబ్బే అక్కర్లేదండి, మీరు చెప్పిన గుర్తుపట్టి వచ్చేస్తాను, మరి నేను వెళ్తానండి అని వెళ్ళి మరో ఆటోలో కూర్చొని తన అడ్రస్ ఆటో వాడికి చెప్పాడు విశాల్. వారం రోజులు ఇట్టే గడిచిపోయాయి. విశాల్ ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చేశాడు. ట్రైన్లో కనబడిన అమ్మాయిని వివాహం చేసుకోవడమే సబబు అనిపించింది విశాల్ మనసుకి. అంతే, తను తీసుకున్న నిర్ణయాన్ని తల్లిదండ్రులకు రాసేసి ఆ అమ్మాయి ఇంటికి బయలుదేరాడు విశాల్.
మరునాడే అమ్మాయి ఇంటికి వెళ్ళాలనుకున్న తను వారం రోజుల వరకు వెళ్ళనందుకు అమ్మాయి ఏమనుకుంటుందో. తనంటే అమ్మాయికి ప్రత్యేకమైన అభిప్రాయం ఏర్పరచుకుంది. ప్రత్యేకమైన అభిప్రాయం ఏమిటి? తనంటే ఇష్టమే అన్నట్లు మాటల్లోనే తెలిసిపోయింది. తనకు మటుకు మొదటి చూపులోనే అమ్మాయి అంటే మంచి అభిప్రాయం ఏర్పడింది. తన మనసుకు అన్ని విధాల అమ్మాయి నచ్చింది. కానీ ఈ వారం రోజులు తల్లిదండ్రుల గురించి ఆలోచించాడు. చివరికి తన మనసుకు నచ్చిన పనే చేయాలని నిర్ణయానికి వచ్చాడు. అసలు అమ్మాయితో తను ముందుగా ఏమని మాట్లాడాలి? ఆలోచనలతోనే టిక్కుల రోడ్డు సందులోకి తిరిగాడు. ఆ అమ్మాయి చెప్పిన మేడ ఎక్కడ ఉందా అన్నట్లు చూసుకుంటూ నడవసాగాడు. ఆ డాబా ఇల్లు కొట్టవచ్చినట్లు కనిపించింది. గేటు మీద ఎం మధుసూదన్ అని ఉంది. ఒక్క నిమిషం ఆ పేరు చూసి ఆశ్చర్యపోయాడు. ఇతనెవరు? ఆ అమ్మాయి అసలు ఈ పేరు గల అడ్రస్ చెప్పనే లేదే అని అనుకొని అంతలోనే ఆ అమ్మాయి హడావుడిగా 3 అంతస్తుల మేడ పక్కన లైట్ పింక్ ఇల్లు అని చెప్పింది. కానీ ఇంటిలో ఉండేవాళ్ళు పేరు గల అడ్రస్ చెప్పనే లేదు. తాను అడగలేదు. బహుశా మధుసూదన్ ఆ అమ్మాయి తండ్రేమో. భర్త పోయి వయసులో ఉన్న ఆడపిల్ల తండ్రి దగ్గర ఉండకపోతే ఇంకెక్కడ ఉంటుంది అనుకుంటూ గేటు తీసుకుని లోపలికి అడుగుపెట్టి బెల్ల నొక్కాడు విశాల్. సుమారు 25 ఏళ్ళు దాటిన వ్యక్తి, నుదురు మీద బ్యాండేజ్తో కట్టున్న వ్యక్తి వచ్చి ఎవరు కావాలండి అన్నాడు. అతను అడిగిన ప్రశ్నకు ఒక్క నిమిషం తడబడ్డాడు విశాల్. తన హడావుడిలో అసలు అమ్మాయి పేరే అడగలేదు. అంతలోనే వైజాగ్ స్టేషన్లో ఒక అమ్మాయి శైలు అని మాట్లాడడం గుర్తు వచ్చి గబాల శైలు కావాలండి అన్నాడు. ఆ వ్యక్తి ఆశ్చర్యంగా అతని వైపు చూసి శైలు కావాలా అండి మీరు అన్నాడు. తను ఏం మాట్లాడాలో అప్పటికి కానీ తెలియలేదు విశాల్కి. సారీ అండి, ఆ రోజు ట్రైన్లో అమ్మాయి పడుతున్న బాధ చూస్తుంటే నాకు నా మనసు బాధతో నిండిపోయింది. అమ్మాయి పేరు అడగాలన్న ఆలోచన రాలేదు. నేను ఆవిడ కలిసి విజయవాడ వరకు ప్రయాణం చేశాం అన్నాడు. విశాల్ మాట పూర్తి కాకుండానే ఓ మీరా, రండి రండి, శైలు అంతా చెప్పింది. మీలాంటి మంచి మనిషి. ఇంకా అతని మాట పూర్తి కానేలేదు. ఎవరండి వచ్చారు అని శైలజ లోపల నుండి వచ్చింది. శైలజను చూసి ఒక్క నిమిషం షాక్ అయి అలా ఉండిపోయాడు విశాల్. లోనెక్ జాకెట్లో నుండి కంఠం చుట్టూ శరీరం తెల్లగా మెరిసిపోతుంది. పలచటి పాలిస్టర్ చీరలో నుండి ₹1 కాసంత మంగళసూత్రాలు దుర్గాదేవి మెడలో సూత్రాలను గుర్తు చేస్తున్నాయి. పిచ్చివాళ్ళ ఒక్క నిమిషం శైలజ వైపు చూసి నుదురు వైపు చూశాడు. బోసుగా ఉంది. విశాల్కి అంతా అగమ్య గోచరంగా ఉంది. రండి లోపలికి, ఆప్యాయంగా లోపలికి ఆహ్వానించింది శైలజ. లోపలికి నడిచాడు. కూర్చోండి అని విశాల్ కుర్చీ చూపెట్టి శైలజ ఆ వ్యక్తి ఇద్దరు కుర్చీలో కూర్చున్నారు. ఏమండి, ట్రైన్లో ఈయన నాకు కంపెనీ ఇవ్వకపోతే ఏమైపోయేదాన్నో అన్నట్లు ఏమండి మీకు పరిచయం చేయనే లేదు కాదు అని చిన్నగా నవ్వి, ఈయన మా వారు ఆల్ ఇండియా రేడియోలో వర్క్ చేస్తున్నారు. మా మ్యారేజ్ అయి 3 నెలలు అయ్యింది. వైజాగ్లో ఆంధ్రా బ్యాంకులో నేను పనిచేస్తున్నాను. అసలు మా వారు జాబ్ మానేయమన్నారు. కానీ ఇప్పుడు ఇద్దరం, తర్వాత 3 అయ్యాకే ఇబ్బందులు మొదలవుతాయి. స్నేహితుల సలహాతో ఉద్యోగం మానలేదు. ఈ నెలలో ఈ ఊరు ట్రాన్స్ఫర్ అవుతుంది నాకు అనుకుంటున్న సమయంలో ఈయనకి స్కూటర్ యాక్సిడెంట్ అయిందని ఫోన్ వచ్చింది. తలకి దెబ్బ తగిలిందని హాస్పిటల్లో జాయిన్ చేసాం. అర్జెంటుగా బయలుదేరి రమ్మని గబాలను ఫోన్ పెట్టేశాడు. గాబరా మనిషి అట మా వారి ఫ్రెండు. ఆయనకు ప్రమాదం లేదని ఒక్క మాట కూడా చెప్పలేదు. తలకి దెబ్బ అనగానే నేను ఇంచుమించు స్పృహ కోల్పోయాను అనుకోండి. ఎలా వచ్చానో స్టేషన్కి నాకే తెలియదు. అసలు మా వారు ఏమయ్యారో అన్న భయంతో దుఃఖం ఆగడం లేదు. ఒక తోబుట్టుకి అన్నగారు ఎలా ఓదారుస్తారో అలా మీరు ఓదార్చారు నన్ను. అన్నా తమ్ముళ్ళు లేరని ఎప్పుడూ బాధపడే నాకు ఆ భగవంతుడు మిమ్మల్ని ఒక అన్నగా నాకు ఇచ్చాడు. ఒక ఆడదాన్ని చూస్తే రకరకాలుగా ఊహించుకునే సంకుచిత స్వభావం గల మనుషులున్న ఈ కాలంలో మీలాంటి తోబుట్టువుని ఆ దేవుడే నాకు ఇచ్చాడు అనిపిస్తుంది అందే. అబ్బా శైలు, కాస్త నీ రచయిత మనసును అనగద్రొక్కు. బొట్టు లేకుండా ముఖం ఎంత బోసుగా ఉందో తెలుసా? వెళ్ళి పెట్టుకొని దేవుడిచ్చిన ఈ అన్నకు కాస్త మర్యాద ఏమైనా చేస్తావా అన్నాడు నవ్వుతూ మధుసూదన్. బుట్ట అండి, పెట్టుకున్నానే అని నుదురు మీద చేతితో తడిమి చూసుకొని, చచా ఈ స్టిక్కర్ బొట్లు పెట్టుకున్న కాసేపటికి ఊడి పడిపోతున్నాయి అని గబాన్ల కుర్చీలోంచి లేచి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర నడిచి స్టిక్కర్ ప్యాకెట్లోంచి ఒక బొట్టు తీసి పెట్టుకుంది శైలజ. బాగోలేదని మళ్ళీ అదే పెట్టుకుంటావేమిటో అన్నాడు. ఇంట్లో మీరొక్కరే ఉన్నారు. కుంకుమ ఎక్కడి నుండి వస్తుంది చెప్పండి. కుంకుమ నిండుకుందని ఏమండి అని విశాల్ వైపు చూసి, అబ్బా అలా అంటే ఏమిటోలా ఉందండి.
ఇంత ఆప్యాయంగా అడ్రస్ వెతుక్కొని ట్రైన్లో పరిచయమైన ఒక మనిషి కోసం వచ్చారు. ఇందులోనే మీ ఔన్నత్యం, మీ విశాల హృదయం కనబడిపోతుంది. మీకు అభ్యంతరం లేకపోతే తోబుట్టువు లేని లోటు తీర్చండి. మిమ్మల్ని అన్నయ్య అని పిలుస్తాను, ఏమంటారు అంది సంతోషం నిండిన ముఖంతో శైలజ. విశాల్కి మధుసూదన్ మాటలు కానీ శైలజ మాటలు కానీ వినిపించడం లేదు. తను ఎంత అపార్థం చేసుకున్నాడు. ఆ చున్నీ పూర్తిగా కప్పుకొని ఉండడంతో అసలు ఏమీ మెడలో కనిపించలేదు తనకి. ఏమిటండి ఆలోచనలతో ఉండిపోయారు? ఈ బోరింగ్ చెల్లెలు ఎక్కడ దొరికిందానా? ఈ వారం రోజులు హాస్పిటల్లో మీ గురించి, మీ వ్యక్తిత్వం గురించి రోజూ శైలజ నాతో చెప్పడమే. నిన్న నేను డిశ్చార్జ్ అయి వచ్చాను. మా ఫ్రెండ్ గాబరా మనిషి ఫోన్లో నా పరిస్థితి ఎలా ఉన్నది చెప్పకుండా తలకి దెబ్బ తగిలింది, అర్జెంటుగా రమ్మని కంగారుగా చెప్పేసి ఫోన్ పెట్టేశాడు. ఆ రోజు అమ్మాయి గారి మనసు బాగోలేదు, లేకపోతే దేని మీద ఒక దాని గురించి పెద్ద ఉపన్యాసం ఇచ్చి మీకు తలనొప్పి తెప్పించేది అని నవ్వసాగాడు మధుసూదన్. చాలండి వేళకోళాలు. 100కి 1,00,00,000 మన్నయ్య లాంటి వాళ్ళు ఒకరు ఉంటారు. ఆడపిల్ల ప్రక్కన తండ్రి అయినా, అన్నయ్య అయినా, తమ్ముడైనా ఉన్నా అంతదాకా ఎందుకు? ఒంటరిగా ఆడపిల్ల కనబడగానే రకరకాలుగా ఊహించుకొని కోతి వేషాలు వేసే పురుష పుంగువులు నోటి మీద అట్ల కాడతో వాత పెట్టాలి. అంతమందిని దాటి నిలబడిన మన్నయ్య వ్యక్తిత్వం ఎంత గొప్పదంటారు అంతే. శైలు ప్లీజ్. మరి నేనోయ్ బొత్తిగా మీ అన్నయ్యనే పొగిడేస్తున్నావు. పసివాళ్ళ నిర్మలమైన నవ్వు నవ్వాడు మధుసూదన్. వారుగా మధుసూదన్ వైపు చూసి, మీరు కాదు, మీ వ్యక్తిత్వమే నన్ను ఆకర్షించింది. పైసా కట్నం తీసుకోకుండా. ఇంకా శైలజ మాట పూర్తి కానే లేదు మధుసూదన్ అన్నాడు. అబ్బబ్బా చాలేబోయ్ పొగడ్తలు. ఇంతకీ మా అన్నయ్యకి ఒట్టి మాటలేనా? ఆతిథ్యం, కాఫీ గట్రా అన్నాడు. చచా, ఒట్టి కాఫీ ఏమిటండి? చూడండి, ఒక్క క్షణంలో వస్తాను. ఈరోజు సండే కదా, మనతో పాటు ఈ రోజంతా అన్నయ్య ఇక్కడ ఉండవలసిందే. నవ్వుతూ తుర్రున పరిగెత్తింది లోపలికి. భార్య మాటలకు నవ్వుకొని, చూసారా మీ చెల్లాయి అన్నట్లు మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారు అన్నాడు మధుసూదన్. విశాల్కి వాళ్ళిద్దరినీ చూస్తుంటే స్వచ్ఛంగా, నిర్మలంగా, బోసి నోటితో నవ్వే పసివాళ్ళ నవ్వులు గుర్తొచ్చాయి. సార్ మీరు వర్క్ అన్నాడు నవ్వుతూ మధుసూదన్. నేనా, ఆంధ్రా బ్యాంకులో అన్నాడు విశాల్. ఓ అయితే ఇంకే, మీ చెల్లాయి మీరు ఒకే బ్యాంక్ అన్నమాట. తనకి వారంలో ఆర్డర్స్ వస్తాయి జాయిన్ అవ్వడానికి. ఈ విషయం తెలిస్తే ఎగిరి గంతులు వేస్తుంది. జస్ట్ 1 minute అంటూ లోపలికి నవ్వుకుంటూ వెళ్ళాడు. విశాల్కి మధుసూదన్ మాటలేవి వినిపించడం లేదు. మధుసూదన్, శైలజ వాళ్ళ మనసులు విశాలమా? వాళ్ళిద్దరూ అనుకుంటున్నట్లు తన మనసు విశాలమా? ఎవరూ ముక్కు ముఖం తెలియని తనపై ప్రత్యేకమైన గౌరవం చూపెడుతున్న మధుసూదన్, అన్నగారిగా భావిస్తున్న శైలజ విశాల హృదయాల ముందు ఈ విశాల హృదయం ఏపాటిది? ఆలోచిస్తున్న విశాల్ సిగ్గుతో కుంచుకుపోయాడు. ఫ్రెండ్స్, విన్నారుగా కథ. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ కథ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మన మనసు విశాలంగా ఉన్నప్పుడు అన్నీ మనకి మంచిగానే కనిపిస్తాయి. మరి ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ప్రెస్ చేయండి. త్వరలో నేను వ్రాసిన నవల్స్, సీరియల్స్ మీకు చదివి వినిపించాలని అనుకుంటున్నాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదా. నా ఛానల్ నేమ్ మీతో కాసేపు నేను.